శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవ్యే నమ. ఈ ఆదివారము అమావాస్య అనేటువంటిది వస్తున్నది ఎల్లుండే. అయితే ముందు రోజు శని త్రయోదశికి సంబంధించినటువంటివి అందరికీ తెలుసు. శనైశ్వరుడి యొక్క దేహపీడకు కావాల్సినటువంటి ఇవి అన్ని పూజలు చేసుకోవటం అనేటువంటిది అందరికీ తెలిసిందే. కానీ ఆదివారము అమావాస్య అనేటప్పటికీ చాలామందికి ఉపయోగపడేటువంటిది అనేటువంటిది తెలుసుకోవాలి. ఆదివారం అమావాస్య వచ్చింది అంటే ఏమిటి, ఆదివారము వారము యొక్క గొప్పతనం ఏమిటి, అమావాస్య వల్ల గొప్పతనం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం సూక్ష్మంగా. ఎందుకంటే ఆదివారము అనేటువంటిది వచ్చేటప్పటికీ ఆయుష్కారకుడు అయినటువంటి సూర్యభగవానుడికి చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఎవరైతే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా సరే అనారోగ్యాలు కానీ లేదా ఎదుగుదల అనేటువంటిది ఇబ్బందిగా ఉంది అనేటువంటి వాళ్లకు కానీ ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు. అలాగే వాస్తు ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి వాళ్ళకైనా, ఇంట్లో బాగలేదు నిరంతరము ఏదో ఒక ఇబ్బందితో అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నాము అని అనుకునేటువంటి వాళ్లకు, అలాగే ఏదో నిరంతరము ట్యాబ్లెట్లు వేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉన్నాము అనుకునేటువంటి వాళ్లకు, అప్పుడప్పుడు ఉన్నట్టుండి అనారోగ్యము అంటే ఎవరి జాతకాలలో అయితే సూర్యుడు ఆరోగ్యం భాస్కరాదిచ్చేస్తున్నాడు, సూర్యభగవానుడి యొక్క రవి వ్యయములో ఉండి లేదా ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వాళ్లకు, అలాగే చిన్నపిల్లలు బయట తిరుగుతూ వస్తూ ఉంటారు, మూర్ఖముగా ప్రవర్తిస్తూ స్కూళ్లకు వెళ్లకుండా కాలేజీలకు వెళ్లకుండా లేదో ఇంట్లో చెప్పిన మాట తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట వినకుండా మూర్ఖముగా ప్రవర్తించేటువంటి చిన్న పిల్లలకు కావచ్చు, లేదా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఉద్యోగం చేసుకునే చోట అధికారులతో ఇబ్బందులు ఉండేటువంటి వాళ్లకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా అనేక రకాలుగా పరిహారాలు ఉన్నాయి. ఈ ఆదివారము అమావాస్య అనేటువంటిది నేను చెబుతాను, కొన్ని పరిహారాలు దేనికి ఏది చెయ్యాలి అనేది చెప్తాను. దీన్ని ఖచ్చితముగా అందరూ సద్వినియోగము చేసుకుందరుగాక. ఇంట్లో వాస్తు ప్రకారముగా ఇంట్లో అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాము, నిరంతరము పోట్లాటలు అవుతున్నాయి, ఇంట్లో వాస్తురీత్యా ఇబ్బందులున్నాయి అనుకునేటువంటి వాళ్లకు ఇంటి ప్రధాన గడపను ఆవు పంచితముతో పసుపు నీళ్లతోనూ రెండిటితోనూ తలుపును ద్వారబంధాన్ని మొత్తముగా కూడా శుభ్రం చేసుకోవటం అవసరము. అలా ఇంట్లో ఉండేటువంటి అన్ని ద్వారాలు కూడా పసుపు నీళ్లతో తుడవండి. పసుపు నీళ్లు కాస్త ఆవు పంచితము అలాగే నిమ్మకాయ రసము 3 వేసి ఇల్లు ద్వారబంధము అంతా కూడా మొత్తముగా శుభ్రము చేసి ఇంట్లో ఉండేటువంటి ద్వారాలన్నీ కూడా శుభ్రం చేస్తే ఏమిటి, ఇంట్లో ఉండే ద్వారాల వల్ల ఏమవుతుంది, తలుపులు కూడా శుభ్రం చేయాలి, ముందు వైపు వెనక వైపు అంతా కూడా. అలా చేసిన తర్వాత మిగతా తలుపులన్నిటికీ చేయకపోయినా ప్రధాన ద్వారము తలుపుకు మాత్రమే నేను చెబుతున్నాను. ఆ గడపకు పసుపు కుంకుమ అవి పెట్టి అమావాస్య రోజు ఉదయాన మామూలుగా, అలాగే కాస్త ఉప్పు, రాళ్ల ఉప్పు ద్వారబంధానికి ఇటువైపు కొంత అటువైపు 1 స్పూను ఇటువైపు 1 స్పూను వేసి ఒక నిమ్మకాయ కోసేసి అటువైపు 1 ఉప్పు ఇటువైపు 1 ఉప్పు పెట్టేయండి. ఖచ్చితముగా ఇంట్లో ఉండేటువంటి వాస్తు దోషాలు ఏమి ఉండినా బయటికి వెళ్ళిపోతాయి గాక, నెగటివ్ అనేటువంటిది పోయి పాజిటివ్ ఏర్పడుతుంది. ఇక అనారోగ్యముతో ఉండేటువంటి వాళ్లకు మేము చేయవలసినటువంటిది ఏమిటి అంటే, అమావాస్య ఆదివారం రోజు ఉదయం 12 గంటల నుంచి 2 గంటల లోపల, సాయంకాలము 6 గంటల నుంచి 7 గంటల లోపల నిరంతరము అనారోగ్యముతోనూ లేకపోతే నాకేమన్నా అవుతుందేమో అనేటువంటి ఆందోళనతో ఉండేటువంటి వాళ్లకు అక్కడ ఇంట్లో కూర్చోబెట్టి తూర్పు ముఖముగా కొంచెము ఉప్పు అంటే 1 స్పూను రాళ్ల ఉప్పు, ఆవాలు, నిమ్మకాయ, నల్లగుడ్డ, పాతది గోడలకు ఉండేటువంటి మేకు ఏదైనా అంటే ఒక ఇనపది మేకులు కొడుతుంటాం కదా మనము, అటువంటి పాత మేకు, అదే పనిగా కొత్తది షాపులో తెచ్చుకుంటే పని చేయదు.
ఇంట్లో ఉండేటువంటి గోడలకు ఉండేటువంటి మేకు తీసి అవన్నీ కూడా కలిపి ఎడమ చేత్తో దిష్టి తీసేసి బయట పడేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. ఆరోగ్య సమస్యలు తీరుతాయిగాక. ఖచ్చితముగా మేలు జరుగుతుంది. ఇంకొకటి, పిల్లలు మూర్ఖత్వముగా ఉండి చెప్పిన మాట వినడం లేదు, స్కూలుకు సరిగ్గా వెళ్ళడం లేదు అని అనుకునేటువంటి వాళ్లకు ఆదివారము అమావాస్య రోజు చేయవలసినటువంటిది ఏమిటి అంటే, ఒక పిరికెడు గుప్పెడు నువ్వులు, నిమ్మకాయ, దిష్టి అనేటువంటిది తీసేసి 3 సార్లు పిల్లలకు తూర్పుముఖంగా కూర్చోబెట్టి అవి బయట ఎక్కడన్నా పడేసేయండి. తప్పకుండా మూర్ఖత్వం అనేటువంటిది పోతుంది గాక. ఇక ఉద్యోగస్తులు అధికారులతో చిన్న ఇబ్బందులు, వాగ్వాదం అవుతున్నది, మేము ఎంత చేసినా వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు అని అనుకునేటువంటి వాళ్లకు ఈ ఆదివారం రోజు మీరు చేయాల్సింది ఏమిటి అంటే, కందిపప్పు, ఒక పిరికెడు కందిపప్పు తీసుకొని దాంట్లో ఆవాలు కలుపుకొని ఉప్పు కలిపేసి ఈ 3 కలిపి ఒక దిష్టిలాగా తీసేసి బయటికి పోతున్నప్పుడు మీరే ఎడమ చేత్తో దిష్టి వేరే వాళ్ళతో తీర్చుకోండి. బయటికి వెళ్ళిన తర్వాత మీ చేతుల్లోకి తీసుకొని మీరే ఎడమ చేత్తో ఎక్కడన్నా పడేసేసి ఒక చెత్త కుండీలో పడేసి పోండి. ఎందుకంటే మీకు ఎవరైతే ఉద్యోగాలకు వెళుతున్నారో వాళ్లకు అధికారులతో సమస్య కాబట్టి ఇంట్లో వాళ్ళతో దిష్టి తీయించుకొని గడప అవతలికి పోయిన తర్వాత ఇంకా బయలుదేరుతున్నాను అనే ముందు చేయాల్సినటువంటి పని ఇది. అది చేసి అక్కడ పడేసిపోండి. ఇలాంటివి గనక మీరు చేసుకున్నారు అంటే తప్పకుండా నేను చెప్పింది పాటించి చూడండి, మీకు విజయము లభించి తీరుతుందిగాక. పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా నేను ఎన్నో రకాలుగా ఆలోచనలు చేసి ఉండేటివి చూసి మీకు తెలియజెప్పడం జరుగుతూ ఉన్నది. ఇది చేయండి, మీకు జయము కలుగుతుంది. జయోస్తు.